అబద్ధాలు ఆడకు సుష్మా, అబద్ధాలు ఆడుకో. అదే పెద్ద అబద్ధం అన్నిటికన్నా. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చెప్పు. ఓ డాడీని వేసేస్తే డబ్బులు వస్తాయి. నేను కాంపిటీషన్ అన్నాను, ఆ కాంపిటీషన్ కి సుష్మా భయపడిపోయి అకౌంట్ సస్పెండ్ అయిపోతాను చూడు. ఎందుకు 7th అన్నాడు. నువ్వు 6th అన్నావంటే నువ్వు పాస్ అవుతావు నమ్మకం లేదు నాకు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుష్మా కిరణ్. యాక్చువల్గా మీరు అందరూ డైలీ వ్లాగ్స్ కావాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మా ప్రపంచానికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీడు ఎన్నో క్లాస్? 5th క్లాస్. 7th ఊరుక. యాక్చువల్గా వీడు అంటే వీడు ఎగ్జామ్స్ పాస్ అవుతాడు అనుకుంటున్నాడు కాబట్టి 7th అంటున్నాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అవునా? కన్ఫర్మా? ఓకే 7th. సుష్మా అయితే స్కూల్ ఫీజు కట్టిందంటే నేను సరదాగా అన్నాను కాబట్టి స్కూల్ ఫీజు కట్టామంటే బుక్స్ వచ్చాయా? బుక్స్ వచ్చాయి. ఓకే, సుష్మా అయితే బుక్స్ తెచ్చేసిందంట. మరి యూనిఫామ్ కోసం ఇప్పుడు వెళ్ళాలి మనం. ఓకే, సో ఈ రోజు ఏంటంటే యూనిఫామ్ కొనడం అది ఉంది. అండ్ మా ఇంట్లో ఫ్యాన్ అది పాడైపోయిందండి, ఎండాకాలం కాబట్టి మా ఏసీ కూడా సరిపోవట్లేదు. ఆ ఫ్యాన్ బాగు చేయడానికి ఇచ్చాం అనమాట. చాలా రోజుల తర్వాత రీవైండింగ్ వర్క్ ఇవ్వడం అనేది సుష్మాకి తెలియదు కాబట్టి నేనే తీసుకెళ్ళి ఆ రీవైండింగ్ వర్క్స్ దాని దగ్గర ఇచ్చాను. అది ఒకటి కలెక్ట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పనుల తర్వాత ఆ బుక్స్ అంటే ఆటోమేటిక్గా అట్ల వేయడాలు ఇవి ఉంటాయి కాబట్టి అట్లా ఎవరు బాగా వేస్తారో కూడా చూద్దాం. నేను సుష్మా ఆడికి ఎందుకు వెళ్ళిపోతాడంటే, సో ముందైతే మేము ఇక్కడి నుంచి కదులుతాం అనమాట. ఎందుకంటే చిన్న బ్లాగ్ అయినా సరే డైలీ బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి ఇద్దాం, మన సబ్స్క్రైబర్స్ అడిగింది చూపిద్దాం అని అనిపిస్తుంది. అయితే చాలా రోజులుగా హోమ్ టూర్ అడుగుతున్నాం చూపించట్లేదు అంటారు కదా, అది కూడా చూపిస్తాం త్వరలో. వెయిట్ చేయండి. కాబట్టి కాస్త మీరు లైక్ చేసి షేర్ చేసి కొంచెం రీచ్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగి మనకి వ్యూస్ కూడా బాగా వస్తుంది అంటే చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే ఎందుకు ఓకే అని చెప్పి 4 మాటలు మంచి మాటలు చెప్పడానికైనా సరే ఇంట్రెస్ట్ తెప్పించేలా మీరు చూడండి. సో ఇప్పుడైతే నా అకౌంట్ సస్పెండ్ అయిపోతాను చూడు. ఎందుకు? సుష్మా మంత్రి యువర్ అకౌంట్ విల్ బి సస్పెండెడ్ సూన్. ఇన్స్టాగ్రామ్. ఎందుకు? అదేమో మరి చూడు. అదే ఎందుకు నాకేం తెలియదు. నేనేవో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదంట. మరి చూసుకోవాలి, ఏది పెడితే అది పెట్టేస్తే ఎలాగా? ఏం పెట్టలేదు మనకు. నా ఫోటో సరే నేను తర్వాత చెక్ చేస్తాను. ఇప్పుడు వెళ్దామా కొనడానికి? మరి లేదా మళ్ళీ ఫీల్ కానీ ఇది యాక్చువల్గా మా ఆయన కూడా కనపడలేదు చూసారా. ఇది ఫేక్, ఎవరో కావాలని ఫేక్ పంపించారు. అసలు నాకు నువ్వు చూపించావు, నాకు తెలియదు. నేను ఇక్కడ చూపిలేదు. నువ్వు అసలు మెయిల్ ఐడి చూపించలేదు. పైన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది. మెయిన్ ఇన్స్టా నుంచి వచ్చింది కాదు. ఇదిగో ఇలా ఉంటది. ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే ఇలా కలర్ఫుల్ గా ఉంటది. ఓకే, సో ఎవరో ఫేక్ గా పంపించారు అనమాట. అంటే స్పామ్ చేయడానికి, అకౌంట్ హ్యాక్ చేయడానికి. యాక్చువల్ గా నేను అలాగే కంగారు పడ్డాను. మా ప్రపంచం అవునమ్మా నేను తీసేస్తున్నారు అన్నాడు. కాకపోతే తర్వాత తెలిసింది ఇది స్పామ్ ఏమో అని. సో లెటర్ హెడ్ కూడా కాపీ చేసేస్తున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్ గా నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నాను నేను ప్రపంచం. ఇందాక ఇన్స్టా ఇది అయిపోయింది తీసేస్తున్నారు అని నువ్వేమంత రియాక్ట్ అవ్వలేదు. మా ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి ప్రయత్నాలు. అది యూట్యూబ్ అయితే కొంచెం రియాక్ట్ అయ్యేవాడిని. ఇన్స్టాలో కూడా ఇప్పుడు వస్తాయంట, కాకపోతే మనం మానిటైజేషన్ చేసుకోలేదు. ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ అవన్నీ పెట్టాలి. వర్క్స్ మీద ఉండిపోయి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాను కదా, అది నేను పట్టించుకోవట్లేదు. చూస్తా, మళ్ళీ బ్యాక్ అవుతా. చేసారో లేదో చూద్దాం. నాకు 12 గంటల తర్వాత రమ్మన్నారు. మా రూమ్ లో ఫ్యాన్ బంద్ చేయట్లేదు కదా, అది ఇచ్చారు నాన్న. ఇలా చిన్న షాపుల్లో కూడా వెళ్తారు తెలుసా. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేయబోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. అయిపోయిందా? వైరింగ్ జల్ గయా? ఓ జల్ గయా? ఇలాంటి చోట చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. చూసా, అదే మిక్సీలో కూడా చేస్తున్నారు. టీవీ రీఛార్జబుల్ ఫ్యాన్ కూడా రిపేర్ చేస్తారా? రీఛార్జబుల్ ఫ్యాన్ బ్యాటరీస్ చేస్తారా? అమ్మ నిన్న ఇలాగా ఫ్యాన్ బాగు చేయాలంటే ఫ్యాన్స్ అమ్ముతారు కదా, ఆ అమ్మే షాపులు అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. వేరేది కాదు సుష్మా, వైరింగ్ రిపేర్స్ వాళ్ళు వేరు,
అంటే అక్కడే చేస్తారేమో అని అనుకున్నాను నేను అంతే. కాబట్టి ఇంకోటి కూడా అన్నాను రా, బాగు చేయించడానికి కొత్తది కొనేసుకుందాం అన్నాను. కొనేసుకోవచ్చు, యాక్చువల్గా ఉంది కాదు. అందుకనే సో ఫ్యాన్ రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు హాయిగా మాకు ఇంట్లో కరెంట్ పోయినా ఏసీ లేకపోయినా కొంచెం నిద్ర అయితే పోగలం. ఈ మధ్య చాలా ఇబ్బంది. మాకున్న ప్రాబ్లం ఏంటంటే అంటే వాళ్ళకి తెలియదు నిద్రపోగలం, కరెంట్ లేకపోయినా ఎలాగా అనుకుంటే కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఎలా వస్తుందని వాళ్ళు అనుకుంటారు. అలా కాదండి, మాకేంటంటే జనరేటర్ మీద రన్ అవుతున్నప్పుడు ఏసీలు రన్ అవ్వవు, ఫ్యాన్స్ రన్ అవుతాయి. సో మా రూమ్ లో మొత్తం క్లోజ్డ్ కాబట్టి ఆ ఫ్యాన్ లేకపోయినప్పుడు ఎప్పుడైనా పవర్ కట్ అయిందా చాలా కష్టం, చాలా ఇబ్బంది అయిపోద్ది. నైట్ టైమ్స్ సడన్ గా పోతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది అని తన ఫీలింగ్. సత్యం. మా ఆయన బిజీ ఫోన్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా అబ్బాయి డ్రైవింగ్ లో ఫోన్ మా అబ్బాయికి యూనిఫామ్ కొండకి వెళ్తున్నాం. ఎవరు అన్నిసార్లు ఫోన్? ఇన్సూరెన్స్ వాళ్ళు. ఎందుకంట? అది పాలసీ రెన్యువల్ కోసం చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అన్నిటికీ పెడతారు. కార్కి ఉంటుంది ఇన్సూరెన్స్, లైఫ్కి ఉంటుంది. ఇదేమో లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏమైనా అయితే మన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా డబ్బులు అనేది కంపెనీ ఇస్తుంది అనమాట. దానికోసం ఈవెన్ కార్ కూడా అంతేగా. కార్ కి ఇన్సూరెన్స్ కడితే కార్ కి ఏమైనా అవుతే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంతా ఎవరు కొంచెం ఇస్తారు అంతే కదా. దానికి కొన్ని రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అన్నిటికీ ఎవరు కొన్నిటికి ఇస్తారు. దానికోసం ఇన్షూర్ చేయడం అంటారు. మనకా నాకైతే తెలియదురా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని తెలుసా? హెల్త్ ఉన్నాయి, లైఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉంటాయి, ఒక 3-4 ఉంటాయి. ఎందుకురా ఏమైనా ఉన్నాయంటే బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చెప్పు. ఓ డాడీని వేసేస్తే డబ్బులు వస్తాయనా? అలాంటివి రావు, న్యాచురల్ గా అవ్వాలి. మరలా అంటే ఎన్ని అంటే డబ్బులు ముగ్గురు ఉన్నాం కదా, ఎన్ని 3 లైఫ్లకి ఇన్సూరెన్స్ ఉందా? పేరు మీద కూడా కట్టింది అమ్మ. అది నువ్వే కదా కట్టావు. ఫస్ట్ పుట్టిన వెంటనే 0 months ఇన్సూరెన్స్ అని ఏదో కట్టాను కదా. నేనంటే నేను కట్టించాను, మా ఆయన కట్టారు. క్లోజ్ ఏం కాదురా, ఉంది అదిగో. ఇదే పైన కాదు, ఇప్పుడు కింద క్లోజ్ అని ఆనందపడిపోతున్నాడు. అరే యూనిఫామ్ లేకపోతే ఆనందం ఏంట్రా? మా హస్బెండ్ డ్రెస్ తీసుకెళ్తాడంట రోజు. చెప్పులు ఇప్పాలి నాన్న. అది చిన్నపిల్లలు అనుకుంటా. సాక్స్ ఇవేంట్రా, వైట్ కూడా ఉందా? ఏది బ్లూ ప్యాంట్ గ్రీన్ షర్ట్? లేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ స్పోర్ట్స్ యూనిఫామే. 5 days ఒకటే యూనిఫామ్. బాగానే ఉందిగా. అవును, నైట్ ప్యాంట్ టీ షర్ట్. నాకు దురదృష్టం తెలుసా, ఐరన్ చేయక్కర్లేదు. ఐరన్ చేయక్కర్లేదు. నేను అనవసరంగా ఐరన్ కొన్నానని. అవును కదా, నిజమే రవి. స్పోర్ట్స్ అంట కదా. అవునా? లాస్ట్ ఇయర్ ఇదే కదండి హౌస్. ఎల్లు ప్రపంచనట ఎల్లో కలర్ కావాలి. ఓకే, 7th. అన్నాడు. 6th అన్నావంటే నువ్వు పాస్ అవుతావు నమ్మకం లేదు నాకు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? వెళ్ళిపోయాడు 7th కి. నువ్వు మరిని సరిపోయిందా? సరిపోద్దేమో కాదురా, వేసుకున్నావు లేదా? సరిపోద్ది కాదు, ట్రై చేసావు లేదా? నువ్వు ట్రై చేయి. ఎందుకు సరిపోదు? షార్ట్ అయిపోద్దా? పెద్ద అవ్వదు, వేసుకొని చూడు. నువ్వు పెద్ద అవుతున్నా. ఒక చిన్న బిట్ తగ్గిద్దాం. కొంచెం చిన్నది ఇవ్వండి. మాకు లక్కీగా ఏంటంటే ఈసారి ఇంటి దగ్గరికే మాకు ఈ షాప్ ఉంది. ఇన్నాళ్ళు అయితే ఆ బిట్స్ వరకు వెళ్ళాలన్నమాట. ఒకవేళ మధ్యలో ఏమైనా కావాలన్నా ఆ బిట్స్ వరకు. అక్కడ ట్రాఫిక్లో ఏమంటారు, పార్కింగ్ కష్టం, అన్ని కష్టం. సో ఇప్పుడైతే పర్వాలేదు, పక్కనే దగ్గర. కొంచెం లూజ్ చేసిన పెద్ద అయిపోతావు ప్రపంచం. 7th వచ్చా అంటే నో యూస్. వాడు విండండి. వాడు వినట్లా. దీని మీద వేసేసుకోలేదండి. వేసుకోవచ్చు. వేసుకుని చూడరా, మళ్ళీ ట్రైల్ వేయడానికి. ఆడికి సిగ్గు. సరిపోయిందిరా. కొంచెం లూజ్ కావాలా? వద్దు, సరిపోయింది. అవసరం లేదు, ఎలాగైతే తిండి కదా.
సిగ్గు ఒకటి. ఇది యూనిఫామ్ ఇవి కావాలా? స్కూల్ బ్యాగ్స్ కావాలా? ఉన్నాయిరా మంచి మంచివి. ప్రభంజన్ ఎక్కడ? జాగ్రత్త. సరిపోయిందా? కొంచెం పొడుగు కావాలా? కొంచెం కావాలేమో. మరి ఇందాక వచ్చింది 36 తర్వాత 38 ఉంది ఇందాక ఇచ్చింది. కానీ అది బాగుంటుంది ప్రభంజన్. లూజ్ వద్దా నీకు? షూసా? వాటి సైజే బాగానే ఉన్నాయా? అంటే ఓకే, స్కూల్ షూస్ అంతే. ఉందా? ఆ నైకీ షూ వేసేసుకుంటున్నాడు. చూద్దాం, షూ కావాలి మళ్ళీ వద్దాం. కాదు. ఎన్ని జతలు కావాలి మనకి ఇప్పుడు? ఎన్ని జతలు కావాలి? 5 జతల? 5 జతల? 5 days. 5 జతలు ఒకటే ఏం బాగుంటుంది? 5 ఇచ్చేయండి. ఒక పని చేయండి, ఒకటేమో 36 ఇవ్వండి ప్యాంటు, 2 38 ప్యాంట్లు, 3 36 ప్యాంట్లు. నాకు తెలుస్తుంది. 7 నెంబర్ నీకు వచ్చేది 7 స్ట్రాప్స్ కూడా ఉన్నాయండి. ఉండవా? 4 వరకే. 6,588 రూపాయలు అయింది. ఇటు ఏం కావాలి? సరే పద నేనే అన్నా. పద కార్లో పెట్టి. బాటిల్ ఏదో ఉందేమో, ఆ బాటిల్ ఇంటికి పట్టుకెళ్తాం. ఆహా, ఎలా ఉంది? ఇంకో గ్లాస్ కావాలా? తీసి తాగి. ఇంకో గ్లాస్ అడిగి, ఇంకో గ్లాస్ అడిగి, ఇంకో గ్లాస్ వేయండి. సో ఇప్పుడైతే ఫ్యాన్ పని, స్కూల్ యూనిఫామ్ పని అండ్ చెరుకు రసం పని అయిపోయింది. అసలైన పని ఉంది ఏంటి అంటే అట్లేయడం. అదొక పెద్ద పని. అంతా ఇంత కాదు, అసలు మెడ నొప్పి నడుము నొప్పి వచ్చేస్తాయి అనమాట. ఇంకా తప్పదు మరి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ ఆ పనిలో చూద్దాం. ఆ పనిలో చిన్న ఛాలెంజ్ పెట్టుకుందాం. నేను సుష్మా వీలైతే ఇద్దరు చేస్తాం. ఎవరు స్పీడ్గా చేస్తారు చూద్దాం. నేనే, ఎందుకంటే నేను బాగా అట్లేస్తాను. చూద్దాం అన్నాను కదా. సరే చూద్దాం. బుక్స్ అట్లేసా? పోస్ట్ వచ్చి కూర్చుని పోద్ది. రే బూస్ట్ క్రీమో బూస్ట్ క్రీమ్ నేను కావాలి, పోస్ట్ కి డబ్బాలు కావాలి. నా బుక్స్ నానా కాదు, ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ట్రాన్స్పరెంట్ లేవు సుష్మా, అదే ఉంది మొత్తం వెతికితే. మరి ఇవైతే మళ్ళీ స్టిక్కర్లు అంటించాలి. అంటిద్దాం, మరి నేను రాస్తాను. అది కాదు వాడికి. రై సరిపోదు కూడా, 2-3 కావాలి. రేపు అంటే ఆడుకోవడానికి వెళ్ళిపోవడానికి. అదే విషయం. పని చెయ్యి, గంట ఆడుకొని వచ్చేసి ఈ లోపల నేను ట్రాన్స్పరెంట్ కవర్ కొనిస్తాను. ఓకే, నువ్వు ఎవరే ఓ పని చెయ్యి, నైట్ చేద్దాం అయితే. గంట ఆడుకుందాం. సరే, కొంచెంసేపు 2 hours ఆడుకుందాం. ఓకేనా? నైట్ చేద్దాం మరి, అర్థమైందా? అయితే నైట్ లేదంటే ఇంకా రేపు. ఓకే, ఈ లోపల పేర్లు రాస్తాను. అట్లీస్ట్ ఏ పేర్లు రాస్తా? బుక్ లో ఓకే. ప్రభంజన్, ఇక్కడ కూడా ప్రభంజన్ అంటే ఈ బుక్ అని తెలియదు. ఉంటా. అవునరా, ఇక్కడ హిందీ LR1 గ్రామర్ అని రాసుకుంటే నీకు ఇలా బ్యాగ్ ఉన్నప్పుడు ఇది అని తీసుకోవచ్చు. లేకపోతే మొత్తం తీసి ఏంటి అదేదో అలాంటప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ కాకుండా ఇదే వేసినా సరే ఈజీయే కదా రాసుకుంటే. ఇదే ఒకటే ఉంది కదా రవి. ఓకే, నాకు అర్థమైంది. ఏంటంటే నేను కాంపిటీషన్ అన్నాను, ఆ కాంపిటీషన్కి సుష్మా భయపడిపోయి ఇప్పుడు కవర్లు లేవు అంది. ఎన్నో బుక్స్ కి నేను అట్లేసాను ఇన్ని సంవత్సరాలు. అదే కాకుండా ఎన్నో వేసావు, కానీ నాతో పోటీ పడి వేయలేదు కాబట్టి. చాలా మంది పిల్లలకు కూడా వేసాను. అబద్ధాలు ఆడకు సుష్మా, అబద్ధాలు ఆడుకో. నేను నిజం చెప్తున్నా, అబద్ధం ఆడడం మా ఇంట వంట లేదు. ఏంటి అబద్ధం ఆడలేదంటే అదే పెద్ద అబద్ధం అన్నిటికన్నా. నాతో ఓడిపోకూడదని చెప్పి ఇప్పుడు ఎలాగోలా పోస్ట్ పోన్ ఉన్న కవర్ వేయచ్చు కదా, మళ్ళీ ఇంకో కవర్ తేవాలి. ఇదే మొత్తం మనకేమైనా ఒక పని స్టార్ట్ చేసి ఆగిపోయింది అనుకోండి, అది ఎప్పుడు మళ్ళీ అవుతుందో తెలియదు. కాబట్టి ఈ పని ఎప్పుడు అవుతుందో నాకైతే తెలియదు. సరే, ఇంకా నేను కాంపిటీషన్లో కూర్చోవట్లేదు, తనే చేస్తుంది. అట్లీస్ట్ నేనైతే కుక్కల్ని, మా క్రీమ్ గార్డ్ని, బూస్టర్ గార్డ్ని కాపాడుతూ ఉంటాను. బుక్స్ పాడు చేయకుండా అది చేస్తాను. ఓకే, అదేనా మంచిదే కదా. అవేమి చెయ్యు.
ఇప్పటికైతే ఇక్కడ ఎండ్ చేసి మళ్ళీ అట్లు వేయడంతో చూద్దాం. ఆ? సరే వెళ్ళి వేరే తీసుకో. రోల్ నెంబర్ ఎంత ఇది? ఓకే 3 అంట. ఇంకా చెప్పలే కానీ 3 అనుకుంటున్నాను ఎందుకంటే థర్డ్ లో పిలిచారు. సర్లే చూద్దాం, ఇంకా చెప్పలేదు కదా, తర్వాత రాద్దాం. ఓకే ఇది మంది కాదు. మంది కాదేంటి, మందే. ప్రపంచందని ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ బుక్స్ ఇచ్చేస్తా మరి, కానీ తర్వాత చేద్దాం. అయితే డ్రెస్ మార్చుకో, గో. రాసిస్తాను. సరే నీ ఇష్టం. యాక్చువల్గా ఒక పని అనుకుంటాము కానీ ఆ పని మధ్యలోనే ఇలా ఆగిపోతూ ఉంటుంది అనమాట. మా ఆయన లేక నాకు హెల్ప్ చేస్తా అన్నారు. ఆ హెల్ప్ కాస్త తుస్సు అయిపోయింది అట్లు లేకపోవడం వల్ల. అండ్ వెళ్ళి నేను అట్లు తెచ్చేసాక అప్పుడు చేస్తాం. అంతే, వచ్చేకి చేస్తావు కదా, చూద్దాం. ఈ పెన్ చూసారా, యూట్యూబ్ క్రియేటర్స్ పెన్. బాయ్, అంతవరకు మేము వస్తాం, మేము మళ్ళీ వస్తాం. ఓవర్ యాక్షన్